కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం కాదు ఈరోని తల్లి 5 రోజుల పెళ్లి. అసలు బుర్రబుద్ధి ఉన్నదా నీకు? ఏమైండదమ్మి? ఇంకా ఏమైండదని అడుగుతావేంది ఎర్రదాని మాదిరిగా? అసలు పెళ్లి కూతురు చేసేటప్పుడు ఎట్టా మొదలెట్టాలి, ఎక్కడి నుంచి మొదలెట్టాలి, ఇట్లాంటి పద్ధతి తెల్దా నీకు? చెప్పు తెల్దా? ముందు కళ్యాణ తిలకం పెట్టాలి, తర్వాత బాసికం కట్టాలి, ఆ తర్వాత బుగ్గం చుక్క పెట్టాలి, ఆ తర్వాత కాళ్ళకు పారాని పెట్టాలి, ఆ తర్వాత కళ్ళకున్న కాటుకు తీసి చంప కింద దిష్టి చుక్క పెట్టాలా. ఇది ఇది పెళ్లి కూతురు చేసే పద్ధతి. శశిరేఖ సినిమాలో జనీలు యొక్క ఈ మాదిరిగానే చేస్తున్నారు, గుర్తులేదా? అంటే మర్చిపోయిండానమ్మి. ఏది ఏనా మర్చిపోయిండది? అసలు అట్ట ఎట్ట మర్చిపోయిండవా? ఒక్క తూరు చూస్తే 100 తూర్లు గుర్తు పెట్టుకోవాలా. అట్టాటిది నాతో కలిసి 100 తూర్లు చూస్తున్నావా? ఓయమ్మా, ఎవరైనా అంటే ఈ సినిమాల గోలేంద్ర స్వామి అని అనుమానంతో కొంపలు అంటుకుపోయే మాదిరిగా ఉండదుగా. మాట్లాడవేంది? ఏంది ఆలోచిస్తా ఉండవు? మరి అన్ని తూర్లు చూసినప్పుడు ఎన్ని తూర్లు గుర్తు పెట్టుకోవాలా? చెప్పు, ఎన్ని తూర్లు గుర్తు పెట్టుకోవాలా? అంటే అమ్మి గుర్తు పెట్టుకోవాలి, కానీ నీ పెళ్లి హడావిడిలో మర్చిపోయిండారు అంతే అంతే. అట్టయితే క్షమించేసి ఉండాలి. అట్నే కానీ నువ్వు కొంచెంసేపు గమనుండు, బెర్రీ నిన్ను పెళ్లి కూతురులో తయారు చేస్తాను. చెయ్యి, మామూలుగా కాదు, బైరుడి సినిమాలో హీరోయిన్ లాగా ఉండాలి. ఆ మాదిరిగా చెయ్యి. ఏం చెప్పండి, ఏం చెప్తున్నావా? ఓ మర్చిపోయిండానమ్మి. మోమున బొట్టెట్టి నీ బుగ్గన చుక్కెట్టి బొమ్మల నడుమ ముద్దుల గుమ్మ శుభలగ్నము నేడే కళ్యాణ వైభోగము. ఓయమ్మా, పెళ్లి సీన్ చూపిస్తే ఈ పిల్ల పెళ్ళైపోయేదాకా ఆ సీన్ల భ్రమలో ఉంటదేమో అనుకున్నాం, కానీ ఈ పిల్ల ప్రతిదానికి సినిమా డైలాగ్లే చెప్తా ఉండదు. చూస్తా ఉంటే ఆ సీన్లు ఈ పిల్ల రక్తంలో కలిసిపోయినట్టున్నాయి కదరా సామి. పాప పమగమ పని సాస సాస సని సమగమ
పని సని ప గబ మగస పమగమ పాస అమ్మి సినిమా హీరోయిన్ ఏంది వాళ్ళ అమ్మ మాదిరిగా చేస్తున్నారు. ఓయమ్మా, అంటే ఏందమ్మా మరీ అంత ముసలిదాల్లా తయారు చేస్తున్నావా? చిచి కాదమ్మి, సినిమా హీరోయిన్ కంటే బ్రహ్మాండంగా చేస్తున్నారు అని చెప్తున్నారు. ఓయమ్మా ఏందమ్మి అట్ట చిత్ర విచిత్రంగా చూస్తా ఉండవు? మా మురారి సినిమాలో సోనాలి బింద్రని పెళ్లి కూతురు చేసిన తర్వాత ఈ మాదిరిగానే చూస్తుంది. మా అట్టాంటి కొంచెం గుర్తుపెట్టుకోమా. ప్రతి సినిమాలో చెప్పలేక చచ్చిపోతా ఉన్నాను. ఇదిగో అమ్మా, మీ అమ్మాయి ఏంటి ప్రతిదానికి సినిమా పేర్లు ఎత్తిద్ది? అంటే మా అమ్మకి సినిమాలంటే శాన పిచ్చి, అందుకే ఇట్ట సినిమా పేర్లు చెప్తా ఉండదు. అట్నా? ఓయమ్మా, మా సూపరమ్మా, సూపర్ 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 సూపర్. 5 రోజుల పెళ్లి, అందాల పెళ్లి, వధువు ఎవరో కాదు హీరోని తల్లి. అమ్మి 5 రోజుల ఇంకా 5 రోజులు పెళ్లి, ఇంకా సేపట్లో నీ పెళ్లి పెట్టుకొని ఇంకా నువ్వు ఆ పాట పాడాల్సిన అవసరం లేదు. ఓయమ్మా అత్త అంటే ఆ పాట ఆపేసి ఇంకో పాట పాడాలన్నమాట. పెళ్లి కళ్ళ వచ్చేసిందే బాలా, పళ్ళకిటి తెచ్చేసిందే బాలా, వచ్చేసిందే బాలా. పాట పాడాల్సిన అవసరం లేదని చెప్పింది, పాట ఆపమనమ్మి, అంతేకాని ఇంకో పాట అందుకోమని కాదు. అబ్బా అత్త, త్వరగా బాసికం కూడా కట్టేవే, వెళ్ళిపోయి కళ్యాణ మండపంలో కూర్చుంటాను. ఒరే పడుద్దాయ్, దానికి ఇంకా చాలా టైం ఉందిరా. ఇంకా బోల్డ్ అంత తతంగా ఉంది. అబ్బా అవేం వద్దత్త, నువ్వు త్వరగా రెడీ చేస్తే నేను వెళ్ళి పేటల మీద కూర్చుంటాను. ఒరే ఆరాటాల పెళ్లి కొడుకు పేరంటాల వెనకాల పడ్డాడని నీ పెళ్లి పిచ్చితో చచ్చిపోతున్నాన్రా బాబు. ఒరే చలమా, ఇంకొక గంట ఓపిక పట్రా. చిన్నప్పటి నుంచి నీకున్న పెళ్లి పిచ్చికి నీ రోగం కుదురుద్ది. అది కదా అత్త. రండి మావయ్య గారు, రండి. ఏంటండి మావయ్య గారు, త్వరగా రెడీ అయ్యి పెళ్లి పేటల మీద కూర్చోవాలా? అయ్యో బాబోయ్, 2 నిమిషాలండి బాబు, ఇట్టే వచ్చేస్తాను. ఏమైంది అల్లుడు గారు? ఏమీ లేదులేండి, ఏమీ లేదు. చిన్నానా, మన బుజ్జమ్మని చేసుకోబోయేవాడు ఇతనేనా? అవునా? ఏంటండి మావయ్య గారు, చిన్నాన్న అన్నాడు, ఎవరికి కుర్రాడు? మా అన్నయ్య గారు అబ్బాయి, పేరు దత్తుడు. హాయ్, ఐఎమ్ పిల్లి వెంకటాచలం. నైస్ టు మీట్ యు. చిన్నానా, మన బుజ్జమ్మకి ఇంతకంటే మంచోడు దొరకలేదా? ఇదిగో బాబు, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థం అవుతుందా? ఏంటి మంచోడు దొరకలేదంటున్నావు? ఏ మా వాడికి ఏం తక్కువ? మరోలా అనుకోకండి, మా ఆవిడ కొంచెం మొరటోడు, పైగా చదువుకోలేదు, పల్లెటూరు నుంచి వచ్చాడు కదా, ఎలా మాట్లాడాలో తెలీదు. దయచేసి తప్పుగా అనుకోకండి. సిన్నానా, నేను తప్పేం మాట్లాడాను? కరెక్ట్ గానే మాట్లాడాను కదా. నోర్మీరా. హలో బాసు, నీకంటే కాస్త ఐదు తక్కువ ఉన్నాను, ఎలా పడతా అలా మాట్లాడే మాక. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇక్కడ. రేపో మాపో వెళ్ళి అమెరికాలో సెటిల్ అవబోతున్నాను తెలుసా? ఆ సాఫ్ట్వేర్ అనే ఇలా మాట్లాడుతోంది. ఈ మధ్య సాఫ్ట్వేర్ గాళ్ళంతా పెళ్ళైన 2-3 నెలలకే భార్యను టార్చర్ పెట్టి అరెస్ట్ చేస్తున్నారంట. టీవీలో చూపిస్తున్నారులే. అయ్యో బాబోయ్, మంచి బలోటోళ్ళండి మీరు. నేను అలాంటి కాదు, చాలా మంచోడిని. చెప్పండి. మంచోళ్ళని మొఖం మీద రాసి ఉంటదా ఏంటి? చూడగానే తెలియటానికి. ఏంటిది? చూడు, పెళ్ళయ్యాక ఏదైనా ఎక్స్ట్రాలు చేసావనుకో, వ్యవహారం మామూలుగా ఉండదు. కాళ్ళు రగ్గొట్టి కాపురం చేయిస్తాం, గుర్తెట్టుకో. రై ఆగు, నోరెత్తితే చంపపగలు కొడతాను. ఒరేయ్, ఏంట్రా ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? మంచి మర్యాద లేకుండా బావగారిని పట్టుకొని కాళ్ళెర కొడతా చేతులెర కొడతా అంటావా? ఎంత పొగరా నీకు? నువ్వు కాస్త తగ్గవే బాబు, అనవసరంగా బీపీ తెచ్చుకో మాకు. నీ గుండె అసలే చాలా వీకు. ఏమైనా తేడా కొట్టిందనుకో, నా పెళ్లి తేడా కొట్టేస్తుంది. నువ్వు నోరు మీరా పిచ్చి సన్నాసి. ఏమయ్యా లక్ష్మీనారాయణ,
ఏపుగా తాడి చెట్లే పెరిగాడు. కొంచెం పద్ధతి పాడు నేర్చుకోవాల్సిన అవసరం లేదా? ఏమండా రేయ్ ముందు నువ్వు నోర్మి అది కాదు సినానా చెప్పేది. పద అల్లుడు బాబు వాడు మనిషి మొరటోడే కానీ మనసు చాలా మంచిది. ఏదైనా సరే మొహం మీద మాట్లాడటం అలవాటు. అందుకే అలా వాడు మాట్లాడిన దానికి నేను నీకు క్షమాపణ అడుగుతాను. పర్లేదండి. ఏమనుకోకు బాబు. ఊరుకోండి మావయ్య, మంచి బలుడోళ్ళే మీరు. ఇదిగో అతని మనస్తత్వం గురించి మీరు చెప్పారు కదా, మేము ఏం ఫీల్ అవ్వట్లేదు. మీరేం అనుకోమాకండి. మీరు వెళ్ళండి, అవతల మీకు బోల్డ్ అని పనులు ఉంటాయి. ఏమంటావే? మీరు వెళ్ళండి మావయ్య, వెళ్ళండి వెళ్ళండి. ఒరే చలమా, మెంట్లోని పట్టుకొని మొరటోడంటావేంట్రా? అబ్బా, ఊళ్ళలో జనాలు అలాగే ఉంటారులేవే, నీకు తెలీదు. మందపట్టుకు ఊరు కాదా? అబ్బా, జనాలు సైకాలజీ నీకు తెలియదే అత్త. కాసేపు కామ్గా ఉండు, పెళ్లి జరిగిపోతే. నూరు మీరా పిచ్చి సన్యాసి. దేవుడా, గొడవలేం లేకుండా నా పెళ్లి జరిగిపోతే నీ కొండకొచ్చి మా అత్త తలనేళ్ళు ఇచ్చేస్తాను. అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. ఓయమ్మో, ఒకవైపు ముహూర్తానికి టైం దగ్గర పడతా ఉండదే. మంగళ స్నానాలు, మేకప్లు అంట, పెళ్లి కొడుకు గెటప్లు వేసుకుంటానే ఉండను తప్ప ఇంతవరకు సెలంపతికి చెప్పేదానికి ఒక్క ప్రయత్నం కూడా చేయలే. మనం ఇంకా ఇట్లాగే కేర్లెస్గా ఉంటామనుకో, కొంపలు మునిగిపోయే ప్రమాదం ఉండదే. ముందు ఇమీడియట్ గా ఏదో ఒక విధంగా సెలంపతికి చెప్పే ప్రయత్నం చేయాలా. రే గౌతమ్, కన్న కొడుకుని పెళ్లి కొడుకుని చేస్తా ఉంటే ఏ తల్లిదండ్రులకైనా పండగ కంటే ఎక్కువ సంబరంగా ఉంటది. కానీ మాకు మాత్రం దిగులు బాధ తప్ప ముఖంలో ఏ సంతోషం లేకుండా చేసుండవు. రే, నిన్ను ఆశీర్వదించేటప్పుడు మాకు ఆనందంతో కన్నీళ్లు రావాలిరా, కానీ ఏడ్చుకుంటూ ఆశీర్వదించాల్సిన పరిస్థితి తీసుకొచ్చావు. రై, మేమెందుకు చెప్తున్నావు ఆలోచించి. నువ్వు చేసిన పొరపాటును సరిదిద్దుకుంటే ఈ రోజు నీకు మాకు ఎవరికి ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు కదరా. అంతేకాదురా, కన్న కొడుక్కి ఏదో పరాయి వాళ్ళలా ఇలా మొక్కుబడిగా బాధ్యతలు నిర్వహించాల్సిన కర్మ పట్టి ఉండేది కాదు. నువ్వు చేసిన తప్పుకి ఏ క్షణం ఎట్లాంటి శిక్ష భరించాల్సి వస్తుందోనని ఇట్ట భయపడుతూ ఉండాల్సిన దుస్థితి వచ్చుండేది కాదు. ఇంతమందిని బాధ పెట్టి ఏం సాధిద్దామని, ఏం పొందుదామనిరా నువ్వు? శారదా, మనం బాధను తట్టుకోలేక మాట్లాడటమే తప్ప ఈ టైంలో మాట్లాడి ఏం ప్రయోజనం చెప్పు. మన బిడ్డే కాదు, పరిస్థితులు కూడా మన చేయి దాటిపోయినాయి. జరగబోయేదానికి సిద్ధంగా ఉండటం, ఏం జరిగినా భరించడం తప్ప మనం ఏం చేయగలం చెప్పు. పద శారదా. ఊబులు పడి కొట్టుకుంటా ఉంటే చెయ్యి ఇచ్చి బయటికి లాగాల్సింది పోయి అట్ట చేస్తుండవు ఇట్ట చేస్తుండవు అని తిడతా ఉండారా. ఇట్లాంటి టైంలో ఇట్లా తిట్టేది ఏమన్నా చెప్పండి చెప్పండి. ఓయమ్మా, ఈ విషయంలో పడి అసలు విషయం మర్చిపోయి ఉంటా. అర్జెంటుగా సెలంబదొరతో చెప్పాలా. యాడున్నాడా భయపట్టుడా? సెలంబదరా, నేను వస్తా ఉన్నానా, నీకు భయంకరమైన నిజం చెప్పాలా. ఇదే ఏంది బామర్దే, యాడికి పరిగెడతా ఉండవు? ఓయమ్మా, మన మీద ఎద్దుబావుకి పొరపాటు డౌట్ వచ్చుండదనుకో. నిస్తర్థం అప్పట్లాగే ఇప్పుడు కూడా మన చుట్టూ మనుషుల్ని పెట్టే ప్రమాదం ఉండదే. అప్పుడు మనం అడుగు తీసి అడుగు పెట్టే అవకాశం కూడా ఉండదా. అందుకే ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్త మనం అనుకున్న చేయాలా. ఏంది బామర్దే, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏంది ఆలోచిస్తా ఉండవు? ఏం లేదు ఎద్దుబావా, ఒక్కనే కదా, చాలా బోరింగ్ గా ఉండదే. అందుకే అట్ట పోయి సరదాగా కాసేపు సెలంబతో మాట్లాడదామనే పోతా ఉండాలి. చలం బాబు చాలా బిజీగా ఉండాలే బామర్దే, ఆ కబుర్లేయో నాతో చెప్పు. ఏం పర్లేదు బావా, ఎంత బిజీగా ఉన్నా సరే సెలంబతో నాతో మాట్లాడడానికి నాకు కొంచెం టైం ఇస్తాడులే. అంత ఇబ్బంది పెట్టి మరి మాట్లాడుకునేది ఏంది బామర్దే? పద మనం మాట్లాడుకుందాం. ఓయమ్మా,
ఈ ఎద్దు బా తుమ్ము ముద్దు మాదిరి సెటిల్ అయి ఉంటాడా? ఎట్ట మాయ చేయాలా? ఎట్ట పోయి సెలబద్దరికి చెప్పాలా? పద బామ్మర్దే. అది కాదు బావ, సెలబద్ద నేను మాట్లాడా నా మాట వినా. బామ్మర్దే. అది కాదు బావ, సెలబద్ద నేను మాట్లాడా నా మాట వినా. కలత చెందిపోయాను, కాశీకి పోతాను. కలత చెందిపోయాను, కాశీకి పోతాను. కాస్త దారి ఇవ్వండి, నన్ను చూసి నవ్వకండి. కాస్త దారి ఇవ్వండి, నన్ను చూసి నవ్వకండి. కలత చెందిపోయాను, కాశీకి పోతాను. షార్ట్ టీ షర్ట్ వేసుకునే అప్పుడే అమెరికా నుంచి దిగిన రితిక్ రోషన్ మాదిరిగా ఉండేవాడినే. చివరికి ఇట్ట కాషాయం వేసే సాధు మాది చేస్తారా కషాయ మనుషులారా? తాయి మసాజ్ గని పిలిచే తండ్రులు చికెన్ ముక్కలు మాదిరిగా కొట్టినట్టు అందరు కలిసి చివరికి నన్ను సన్యాసులు కలిపేదని కుట్ర చేస్తా ఉంటారు అనమాట. చూస్తాడు ఆ దేవుడు, చూస్తాడు. ఈ అమాయకునిట చేసిన దానికి ఆ యమధర్మరాజు మీ అందరికి గరుడ పురాణంలో శిక్షణ వేయకపోతే చూస్తా ఉన్నారే. బాబు, గరుడ పురాణంలోని అపరిచితుల్లా అలా ఆవేశపడుకు నాయనా. చూడు బాబు, నిన్ను సన్యాసంలో కలపడానికో అన్నల్లోకి పంపించడానికో కాదు నాయనా నీ చేత ఈ గెటప్ వేయించింది. అట్నా అట్టే బ్రహ్మాండమైన డ్రెస్ తీసేసి ఈ డ్రెస్ ఎందుకు ఇచ్చా? ఇది పెళ్లిలో ఓ తంతలుడు, దీన్నే కాశీయాత్ర అంటారు. ఓయమ్మో, అయితే ఇప్పుడు నేను కాశీకి పోయాము రామా హరి, మేము గంగలో కలిసాము రామా హరి అని పాడుకుంటూ డాన్స్ చేయాలా ఏంది? కాదు గౌతమ్ బాబు, ఈ జీవితం అంటే విరక్తి కలిగింది నీకు. అవును, నిజమే కదా, విరక్తి కలుగుండదు. అయితే పెళ్లి మాయ, పెళ్ళం మాయ, కాపురం మాయ, సంసారం మాయ. అవునా, నిజమే, అన్ని మాయలే. అందుకే మాయ చేసి తెలుగుగా ఈ మాయలో ఇరికిచ్చుండరు. కానీ మాయలోంచి తప్పించుకొని ఎట్ట మాయ వల్ల మాత్రం అర్థం కావడానికి. అందుకనే ఈ మాయలో పడి సంసారం అనే సాగరాన్ని ఈదడం నా వల్ల కాదు అని, అందుకే మోక్ష మార్గం ఎంచుకుని శాశ్వతంగా కాశీకి వెళ్ళిపోతున్నానని చెప్పి బయలుదేరాలి. పంతులు గారా, స్కీమ్ లైట్ గా అర్థమే ఉంటది, కానీ కంటెంట్ లో యాడో కొంచెం కన్ఫ్యూజన్ కొడతా ఉంటది. ఏది ఇంకోతూరు క్లియర్ గా చెప్పండి. అబ్బా ఏం లేదు బెదరు, నీకు అర్థమయ్యేలా నీ భాషలో చెప్పాలంటే నీ కర్మ కాలిపోయి నీకు జీవితం మీద విరక్తి కలిగి డైరెక్ట్ గా కాశీకి వెళ్ళిపోవాలనుకున్నావు అంతే. ఓయబ్బా ఓయబ్బా, బంధించి తాళం వేసిన గడికే వెనక నుండి బొక్కన్నట్టు ఈ పిల్ల నుంచి తప్పించుకునే దానికే మనకి భలే మార్గం దొరకడబ్బా. ఈ కాశయాత్ర స్కీమ్ లో మనం మెల్లగా చెంపైపోవచ్చా? ఎదుగో పంతులు గారా, ఇంకొందరు క్లియర్ గా చెప్పండి. నేను కాశీకి బయలుదేరచ్చు కదా, ఇందులో ఎట్టాడి తేడా కదా? అస్సలు లేదు బాబు. షూర్, పక్కా బాబు, బయలుదేరచ్చు. ఇక మీదే ఆలస్యం. అదిగో పంతులు గారా, నాకు ఈ పెళ్లిలో బీభత్సంగా నచ్చిన కార్యక్రమం ఏదైనా ఉందంటే అది ఈ కాశీయాత్రనే. ఐ లైక్ దిస్ కాశీయాత్ర, ఐ లవ్ దిస్ కాశీయాత్ర. నేను కాశీకి పారిపోతానా? అందరికి బాయ్ 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 బాయ్. పరుగులు తీ బిర 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 బుర్రకలు వెయ్యి చర 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 పరుగులు తీ బిర 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 బుర్రకలు వెయ్యి చర 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 పరుగులు తీ బుర్రకలు వెయ్యి చర 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 బిర 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 చర 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 బిర బిర చర చర బిర బిర చర 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 చర. ఇదిగో బెదరా,
కాశీకి పోతా ఉంటే మూసిన అడ్డొచ్చినట్టు ఏం చేద్దు బావా నీ రచ్చ నాకు టైం అవుతా ఉండదు లే అట్లే తప్పక ఏంది బామర్ది ఇది? ఎందుకు కాశీకి పోవాలనుకుంటా ఉండవా? చెప్పున్నాను కదా జీవితం మీద నాకు విరక్తి కలుగుండదనే. తొందరపడే అటువంటి నిర్ణయం తీసుకోపాకు బామర్దే. మా అమ్మిని నీకిచ్చి పెళ్లి చేస్తానులే. అదే సామే నా ఈ విరక్తికి కారణమా? నాకు సరి తప్పించుకుని అడుగు తప్పక నేను పోతా ఉన్నాను. తప్పు బామర్దే. కామిగాని వాడు మోక్షకామి కాలేడు అంటారు. అందుకని నీ నిర్ణయం మార్చుకుని ఎనుకొచ్చాయి. మా అమ్మితో పెళ్లి చేస్తాను. యో చెప్తే అర్థం కదా నీకు? చెప్పిన గ్రాంతి కంటే ఎలాగ సార్లే కానీ టైం అవుతాడు. నువ్వు తప్పక ఆగు బామర్దే. వరలక్ష్మి చూడు బామర్దే, నా పెళ్ళప్పుడు నేను కూడా ఈ మాదిరిగానే కాశీకి పోయేదానికి బయలుదేరుతా ఉంటే నువ్వు నన్ను ఇట్టాగే ఆపి మీ అక్కను నాకిచ్చి పెళ్లి చేసి నన్ను కాశీకి పోకుండా ఆపుండావా? అందుకే మా అమ్మిని నీకిచ్చి పెళ్లి చేసి నిన్ను కూడా కాశీకి పోకుండా ఆపుతా ఉండాను. నేను కాశీ పోయేదానికి స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను. నేను ఒక్కతో డిసైడ్ అయితే నా మాట కాదు, చివరికి ఆ మహేష్ బాబు మాట కూడా విన్నా తప్ప.